నమస్తే. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానం, నీళ్ల వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటువైపు చంద్రబాబు నాయుడు, ఇటువైపు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకు వీళ్ళు మాట్లాడిన మాటల్లో నిజంగా రైతుల పట్ల, రాష్ట్రం పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉన్నదా, లేదా మరో రాజకీయ అంశానికి, రాజకీయ వివాదానికి ఇదొక కొత్త కోణమా? ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మాకు నీళ్ల వివాదాలు వద్దు, పరిష్కారాలే ముద్దు. ఇక నీళ్ల పైన కూర్చొని చర్చించుకుందాము, సమస్యలను పరిష్కరించుకుందాం. మీరు ఒకవైపు ఒక అడుగు ముందుకేస్తే మేము తెలంగాణ నుంచి 10 అడుగులు ముందుకేస్తాం. ఇప్పటికే మీ వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు పొందిన పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బిసి ఇట్లాంటి అనేక ప్రాజెక్టులకు మీరు అభ్యంతరాలు చెప్పడం వల్ల అనుమతులు రావడం లేదు, ఆర్థికంగా నిధులు రావడం లేదు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం పైన ఆర్థిక భారం పెరుగుతుంది, రైతులకు నష్టాలు వస్తుంది. కాబట్టి మీరు మాకు అభ్యంతరాలు చెప్పకండి, మా ప్రాజెక్టులు కట్టుకునేందుకు సహకరించండి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గోదావరి ద్వారా ఏటా 6000 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలుస్తుంది. మీరు కాళేశ్వరం కట్టుకుంటే మేము అభ్యంతరం చెప్పలేదు, మేము పోలవరం కట్టుకుంటే మీరు అభ్యంతరాలు చెప్పకండి. మేము పోలవరం పూర్తి చేస్తాము, ఖచ్చితంగా దీన్ని నదులను అనుసంధానిస్తాము, రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాము, శ్రీశైలం నీళ్లను రాయలసీమకు తీసుకెళ్తాము, ఇద్దరు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకుందాము, సమైక్యతే ముద్దు, విద్వేషాలు వద్దు అని చంద్రబాబు నాయుడు కూడా తనదైన శైలిలో తన రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యము, తనను గెలిపించిన వాళ్ళ ఇంట్రెస్ట్లే తను కాపాడుతానని ఆయన అంతే గట్టిగా చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ నిజంగానే కూర్చొని ఈ నీటి వివాదాన్ని పరిష్కరించుకుంటారా, లేదా కూర్చొని ఈ నీటి వివాదాలను పరిష్కరించుకుంటామన్న నెపంలో కేంద్రాన్ని జోక్యం చేసుకోకుండా ఈ నీళ్ల వివాదంలో మళ్ళా రాజకీయం చేస్తారా అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చనీయాంశమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో నేను చంద్రబాబు నాయుడు చెవిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపేయండి అని నేను అడిగాను, ఆయన వెంటనే ఆపేశాడు అని ఆయన చెప్పిన మాటలు ఈ దుమారాన్ని రేపాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి చెప్పింది శుద్ధ అబద్ధము అని అన్నిట్లలో తేలిపోయింది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో ఆగిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ జగన్ ఉన్నప్పుడే అనుమతులు వాళ్ళు డిపిఆర్లు తయారు చేసుకోవడం, అది ఆగిపోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి కేవలం రాజకీయం కోసం, తన ప్రాభవం కోసం ఇట్లాంటి ఒక మతిలేని మాటలను అసెంబ్లీ వేదికగా అడ్డగోలుగా అబద్ధాలు ఆడారు. దాని మీద చంద్రబాబు నాయుడు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఒక సీమద్రోహి అంటూ వైసీపీ గలమెత్తుతోంది. దీనిని నివారించేందుకు చంద్రబాబు నాయుడు ఇక ఈ లొల్లులు వద్దు, మనకు ఈ పంచాయతీలు వద్దు, కూర్చొని మాట్లాడుకుందాం, తెలుగు జాతి ప్రయోజనాలను కాపాడుతాం అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ప్రయోజనాలను కాపాడుతామన్నప్పుడు తెలంగాణలో సహజంగానే ఒక భయము, ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకు అంటే తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అస్థిరపరిచేందుకు ఒక కుట్ర జరిగింది. మళ్ళా ఇప్పుడు తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు వేరు కాదు, తెలుగు ప్రజలు ఇద్దరు ఒకటేనంటూ తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు మేలు చేసే దాదాపు 16 ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దు అంటూ అడ్డుపుల్లలు వేస్తున్నారు. అదే విధంగా పోలవరం, నల్లమల్ల సాగర్, పోలవరం, బనకచెర్ల ఇవి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర విఘాతము, తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను ఘోరంగా దెబ్బతీస్తాయి, వీటిని ఆమోదించవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరుతుంది. కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. ఇంత తీవ్రంగా వీళ్ళ మధ్య వివాదాలు నడుస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరికి ఎలా బయటికి చూపెట్టే ప్రేమలు తప్ప ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్లే ముఖ్యమని బహిరంగంగా చెప్తున్న ఈ సమయంలో నిజంగా వీళ్ళు చేసిన ప్రకటనలు రాజకీయం కోసమా, రాష్ట్ర ప్రజల హితం కోసమా అన్న చర్చ ఈ రోజు ఇంకా ఎక్కువ జరుగుతుంది. నిజంగానే వీళ్లకు రాష్ట్ర ప్రజల హితం, 2 రాష్ట్రాల ప్రజల హితం, రైతుల యొక్క ప్రయోజనాలు ముఖ్యమైతే, ఇప్పటికే రైతులు అనేక సమస్యల్లో ఉన్నారు, ఆ సమస్యల నుంచి వాళ్ళను బయటికి తీసుకురావాలన్న చిత్తశుద్ధి, సంకల్పం వీళ్ళకుంటే వీళ్ళు చేసిన ప్రకటనలు నిజంగా ఆచరణ యోగ్యం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను తొలిచివేస్తున్న ప్రశ్న ఏంటంటే, వీళ్ళిద్దరు ఈ గురు శిష్యులు కలుసుకొని తెలుగు రాష్ట్రాలకు మేలు చేయాలనుకుంటున్నారా, తెలుగు రాష్ట్రాలను అమ్మేయాలనుకుంటున్నారు?
ప్రాజెక్టుల పేరుతోటి కాంట్రాక్టులకు, రాసులకు, కమిషన్లకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారా, లేదా ఈ వివాదాలకు నిజంగానే ఒక మంచి మనసుతో ముగింపు పలకాలనుకుంటున్నారా? ఇట్లాంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మీరు నిజంగానే ఈ ముఖ్యమంత్రులు చేసే వాదనలో రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ ఉంది, లేదా కంప్లీట్ గా వీళ్ళు రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించరు అని భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.